నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు ఆల్ ఆఫ్ స్టూడెంట్స్కి ఈ ఆర్టికల్స్ గురించి ఆర్టికల్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ఆర్టికల్స్ గురించి మీకు వివరిస్తున్నాను. గత వీడియోలో ఒకరికల మీకు ఆర్టికల్స్ని మొత్తం కలగొరగొంపగా చెప్పుంటాను. అందుకని మీకు అర్థమైందో లేదు తెలియదు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏ యాన్ ది అనేవి 3 ఆర్టికల్స్ ఉంటాయి మనకి ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్లో ఏ యాన్ ది. ఇప్పుడు మామూలుగా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మాట్లాడడం వేరు, ఎగ్జామ్ టైప్ నేర్చుకోవడం వేరు. నేను ఎగ్జామ్ టైప్ మాత్రమే నేర్పిస్తున్నా. నేను ఎగ్జామ్ టైపు మనకు అవసరం అవుతుంది, ఏ విధంగా అయితే అవసరం అవుతాయో, ఏ విధంగా అయితే యూజ్ అవుతాయో అదే విధంగా నేర్చుకుంటాం. ఏ యాంది అనేవి అడ్జెక్టివ్స్ అంటారు. ఏ యాంది అనే వాటిని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఏ యాంది అనే వాటిని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. అయితే వీటిలో ఏ యాన్ అనేవి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అనేవి ఏ యాంది 3 కామన్. అయితే ఇండెఫినిటివ్ ఆర్టికల్స్ అంటే ఏమేమి వస్తాయి? ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనేవి ఏ యాంది. ఏ యాన్ అనేవి ఇండెఫినెట్ ఆర్టికల్స్. అయితే ది అనేది మళ్ళీ డెఫినెట్ ఆర్టికల్స్. ది అనేది డెఫినెట్ ఆర్టికల్. కాబట్టి ఈ ఒక్కడ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్స్లో వచ్చిన తర్వాత ఈ ఫండమెంటల్స్ అనేవి ఎవరు నేర్చుకోరు. ఏ ఎలా ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు, ది ఎలా ఉపయోగిస్తారు, అంతే, దేని ముందు దేని వెనక. కాబట్టి ఈ బేసిక్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం, ఏ యాన్ ది అనేది. అయితే అసలు ఏ యాన్ ది అనేలో ఈ యొక్క ఉపయోగం ఏంది? ఒకానొక ప్రతి ఒక్క కొంత ఇటువంటి రకమైన కొంత అనుకుందాం. ఈ 4 చూసుకుందాం. ఇప్పుడు ఒక అనే దానికి మీరు ఒక సెంటెన్స్ చెప్పుకోండి. నేను మామూలుగా బుక్లో ఉండిందే చెప్తాను కాబట్టి బుక్ ప్రకారమే కొత్తవి మీరు తయారు చేసుకోండి. ఐ బాట్ ఏ డజన్ యాపిల్స్ అన్న. ఐ బాట్ EOUGHT ఏ డజన్. మీరు గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఏ డజన్. ఐ బాట్ ఏ డజన్ యాపిల్స్. నేను డజన్ యాపిల్ పండు కొన్నాను, తెచ్చాను. ఐ బాట్. అదేవిధంగా ఒకానొక ఐ సా ఏ హాకర్ సెల్లింగ్ వేర్స్ ఇన్ ద స్ట్రీట్. లేకపోతే ఏ మ్యాన్ కేమ్ అండ్ నాక్డ్ అట్ ద డోర్. ఒకానొకంటే ఏ మ్యాన్ కేమ్. ఒకానొకలో ఏ మ్యాన్ కేమ్ వచ్చి, ఏ మ్యాన్ ఒక వ్యక్తి వచ్చి, కేమ్ అండ్ నాక్డ్ అట్ ద డోర్. నాకుడు KNOCKED నాకుడు అట్ ద డోర్. అదే నాకుడు అట్ ద డోర్. దీన్ని ఒకానొక అనే అర్థంలో వస్తుంది. ఒకానొక అంటే
ఏ మ్యాన్ కేమ్ అండ్ నాక్కడ్ అట్ ద డోర్. ఒక అనేదానికి ఐ బాట్ ఏ డజన్ యాపిల్. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యాపిల్స్ ఉన్నాయి కదా, ఏ వచ్చింది అంటారు. సింగులర్కే కదా ఏ వాడతారు, ఎలా వచ్చింది. ఇక్కడ ఏ డజన్ అన్నాడు, డజన్ అంటే 12 కదా, అట్లా కాదు మనకు లెక్క. 1 డజను ఆడ గుర్తుపెట్టుకోండి. 12 పండ్లు మీరు అర్థం చేసుకోవద్దు, 1 డజను. కాబట్టి ఐ బాట్ ఏ డజన్, నేను 1 డజన్ అరటి పండు తెచ్చాను, ఆపిల్ పండు తెచ్చాను, అంతే కదా. ఐ బాట్ ఏ డజన్ యాపిల్స్. అదే గుర్తుపెట్టుకోండి. ఒకనొకంటే ఏ మ్యాన్ కేమ్ అండ్ నాక్కడ్ అట్ ద డోర్ అంటే ఒకనొక మనిషి వచ్చి డోర్ వద్ద డోర్ తట్టాడు. కాబట్టి ఈ మీనింగ్ అనేటువంటివి తర్వాత, మీనింగ్ కానీ ముందు ఈ గ్రామర్ పాయింట్లు అనేవి ఈ విధంగా నేర్చుకోవాలి. ఏ మ్యాన్ కేమ్, ఒకనొక వ్యక్తి వచ్చి అన్న నాకు అట్ ద డోర్, డోర్ తట్టాడు, డోర్ వద్ద డోర్ తట్టాడు, డోర్ వద్ద డోర్ తట్టాడు. తర్వాత ప్రతి ఒక్క, ఈ ప్రతి ఒక్క అంటే ఈ గెట్స్ ఏ సాలరీ ఆఫ్ ₹5,000 ఏ మంత్. ఈ గెట్స్ ఏ సాలరీ, ప్రతి ఒక్క అంటే ఈ గెట్స్ ఏ సాలరీ, he gets a salary of rupees 10,000. He gets a salary of rupees 1,000. ఇక్కడ ₹1,000 ఏ మంత్, నెలకి జీతం అతనికి 10,000, లేదా 50,000 వేసుకో, నెల జీతము 50,000. ఇప్పుడు ఏ మంత్ అనే కాడ వచ్చింది, ఏ సాలరీ అనే కాడ వచ్చింది. చూడండి, సింగిలే, ఒక సాలరీ, రెండు జీతాలు కాదు కదా, కాబట్టి ఏ సాలరీ, ఒక నెలకే కాబట్టి ఏ మంత్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గెట్స్, దీనికి ప్రతి ఒక్క నెలకి జీతం 50,000 అండి. ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరికంటే ఎక్కువ మంది జీతాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని పదవి వచ్చింది. తర్వాత ఇటువంటి రకమైన లేదా కొంత, ఇటువంటి రకమైన కొంత వినండి. ఏ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అస్. ఏ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటి మనకి నాలెడ్జ్ అనేటువంటిది అవసరం ఉంది. కాబట్టి ఏ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ యొక్క అవసరం మనకి ఉంది. ఈ సర్వ్ ఏ స్పెషల్ డ్రింక్ అండ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ యూనిట్ ఫర్ అవర్ ప్రజెంట్ డే లివింగ్ షుడ్ బి చేంజ్. ఒకటి, ఈ రోజుల్లో ఇంగ్లీష్ అనేటువంటిది చాలా అవసరం ఉంది. జీవితాన్ని మార్పు చేసుకోవాలన్నా కూడా ఈరోజు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవసరం ఉంది. కాబట్టి అలాగని మిగతా మన మాతృభాషని వదలద్దు. అదేవిధంగా ఈజ్ అన్ అమెరికన్, ఇప్పుడు ఏ గురించి చెప్పాను కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా ఏ వచ్చింది, యాన్లో వస్తుంది. ఈ యాన్ అమెరికన్, ఈజ్ అన్ అమెరికన్ అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, అన్న వచ్చింది. మనకు ఓవల్స్లో ఏఈ ఐఓయు నోటెడ్ ఉండాలి. ఈ ఓవల్స్కి ముందు, ఈ ఓవల్స్ కానీ ఉంటే ఆ ఓవల్స్ ముందు యాన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. యాన్ అనేది ఓవల్స్కి ముందు వస్తుంది. అదేవిధంగా అచ్చు కన్సోనెంట్స్ ముందు కూడా సౌండ్ ద్వారా కూడా వస్తుంది. ఈ ఓవల్స్ సౌండ్ వచ్చినా కూడా కంటోనెంట్స్ అని ముందు ది వస్తుంది, తర్వాత అది కామన్గా అన్నీ వస్తాయి, అది వేరే పక్కన పెట్టు.
ఈ ఓవల్స్ అనేటువంటి సౌండ్ ప్రకారం ఓవల్స్ ముందు వస్తాయి, ఓవల్స్ సౌండ్కి ముందు కూడా యాన్ వస్తుంది. మనం చెప్పాను అంబ్రల్లా ఏ ఉంది దీంట్లో ఉందా, ఏయు ఐఓయు. ఇప్పుడు సౌండ్కు ముందు కూడా మనం ఒక ఉదాహరణ చెప్పాం. సౌండ్ ముందు కూడా యాన్ వస్తుంది, యాన్ అనే పదం వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇందాక మనం చెప్పినప్పుడు ఏ చూడండి, ఇప్పుడు ఏ ఐఓ ముందు వస్తుంది కదా, ఏ అనేదాన్ని చూసుకుందాం. షీజ్ అంటే ఏ అనేటువంటిది హల్లుల ముందు హల్లు సౌండ్ వచ్చినా వస్తుంది. యాన్ అనేది ఓల్స్ ముందు ఓల్ సౌండ్ వచ్చినా వస్తుంది. ఇప్పుడు షీజ్ అండ్ యూరోపియన్ అనుకుందాం. షీజ్ అండ్ యూరోపియన్, షీజ్ అండ్ యూరోపియన్, షీజ్ ఏ యూరోపియన్, షీజ్ ఏ యూరోపియన్. మామూలుగా మన ప్రకారం అయితే ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం అయితే ఏడు ఈ ఉంది కాబట్టి యాన్ పెట్టేస్తాం. కానీ యూరోపియన్ ఇదే సౌండ్ ఇస్తుంది, యూ అనే సౌండ్ ఇస్తుంది. హల్లు కాబట్టి మనకి కన్సోనెంట్స్ ముందు ఏ వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యాన్ అనేది ఓవల్స్ సౌండ్కి ముందు వస్తుంది. యాన్ అనేది హల్లులు సౌండ్ ముందు వస్తుంది. తెలుగులో చెప్పాలంటే మంచిగా, యాన్ ఏ అనేది హల్లులకు ముందు, హల్లుల శబ్దం ముందు, హల్లుల శబ్దం పలికే విధానం ఈ అయినా కూడా యూ వచ్చింది కాదు, హల్లుల శబ్దము, హల్లుల శబ్దం ముందు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు యాన్ అనేది చెప్పాను కదా, ఓవల్స్ అంటే అచ్చుల శబ్దము, అచ్చుల శబ్దం ముందు యాన్ వస్తుంది. అచ్చుల శబ్దం ముందు యాన్ వస్తుంది. కాబట్టి ది అనేటువంటిది మన చారిత్రక ప్రదేశాలు, నౌన్స్ ముందు ఈ విధంగా ది అనేది. తర్వాత బెంగళూరు బ్యాలెన్స్ తర్వాత వీడియోలు చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్